ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న ఒత్తిళ్లతో కూడిన ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. అందరినీ కలుపుకుంటూ వెళ్ళటం, అందరితో సలహాలు సూచనలు స్వీకరిస్తూ మీ కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉండాలి. తద్వారా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చక్కగా కలిసి వస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆడంబరమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ కష్టపడి పని చేయగలుగుతారు. మంచి మంచి ప్రయోజనాలు, కీర్తి గౌరవాలు, ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం కాంట్రాక్టుదారులకు కొన్ని నూతనమైనటువంటి పనులు దొరికే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతో కానీ లేదా యాజమాన్యంతో కానీ మీకు రావలసినటువంటి బాకీలు లేదా ఇతరమైనటువంటి రుణాలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మంచి మంచి ప్రయోజనాలు కూడా సాధించుకుంటారు. అలాగే ఒక పని పూర్తి అయ్యేటప్పటికే ఇంకొక పని సిద్ధంగా ఉంటుంది. అలా మీరు ఈ వారం విరామం లేకుండా పనిచేసేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. ప్రయాణ సంబంధమైనటువంటి అంశాల్లో తొందరపడకూడదు. వివిధ రూపాల్లో నమ్మిన సిద్ధాంతాలను అవలంబించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై గాయత్రి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం, గాయత్రి అమ్మవారి ధ్యాన శ్లోకమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది.